చైర్పర్సన్ మీద మరియు వైస్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా కలెక్టర్ గారు ఫామ్ 2 నోటీసులు కౌన్సిలర్ గారికి అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ అవిశ్వాస తీర్మానంలో మా కౌన్సిలర్లందరూ వారికి వ్యతిరేకంగా ఓటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా వారికి వ్యతిరేకంగా చేయడం జరిగింది. తదనుగుణంగా అవిశ్వాస తీర్మానం నెగ్గడం జరిగింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇప్పుడు నందికొండ మున్సిపాలిటీతో పాటు ఆలియా మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం అయింది. రానున్న ఎన్నికల్లో అవి ఎంపీ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తన దూకుడు కొనసాగిస్తూ ఇదే విధంగా భారీ మెజారిటీతోనే ప్రతి ఎలక్షన్ గెలవబోతుందని ఘంటాపథంగా తెలియజేస్తూ మరొకసారి మాకు మద్దతు తెలుపుతున్న నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.